శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాల్లో చార్ధామ్ యాత్ర నిర్వహించడంలో ప్రత్యేక స్థానాన్ని గుర్తింపుని పొందిన గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి చార్ధామ్ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. నమస్కారం అండి భరత్ గారు. చార్ధామ్ యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలనుకుంటారు, ఎంతో సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారు. అయితే చాలా మంది వెళ్లి వచ్చిన వాళ్ళ నుంచి రివ్యూలు తెలుసుకొని చాలా కష్టమైనటువంటి యాత్ర, బట్ ఆ పరమశివుడిని దర్శించగానే అబ్బా అనిపిస్తుంది అని అంటూ ఉంటారు. సో మొత్తంగా చెప్పాలంటే చార్ధామ్ యాత్ర గురించి మీరేం చెప్తారు సార్? అక్కడ చూడాల్సినటువంటి దర్శనీయ ప్రదేశాలు ఏంటి? అమ్మ, ముందుగా చార్ధామ్ అనగానే మనకు ఆ పదంలోనే చార్ధామ్ 4 ధామ్స్ అనేటువంటివి, ఒకటి యమునోత్రి, గంగోత్రి, అదేవిధంగా కేదార్ అండ్ బద్రీనాథ్ అనే 4 ధామాలు చెప్పుకుంటున్నాం మనం. ఇందులో విశేషంగా ఒక శైవ సాంప్రదాయానికి సంబంధించిన వారికి కాకుండా వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన వారికి కూడా చాలా ప్రత్యేకగా ఖచ్చితంగా లైఫ్ టైంలో ఒకసారైనా సరే దర్శించుకోవాలనే అద్భుతమైన యాత్రగా భావిస్తారు. ఎందుకంటే 12 జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి ఈ కేదార్నాథ్ని దర్శనం చేసుకోవాలనుకుంటారు. అదేవిధంగా 108 దివ్య దేశాలు ఏవైతే ఉన్నాయో వైష్ణవ దివ్య దేశాలు అంటారు, వాటిలో ఈ యొక్క బద్రీనాథ్, ముక్తినాథ్, అదేవిధంగా శ్రీరంగము, ఇటువంటి చాలా ఫేమస్ కంపల్సరీ దర్శించుకోవాల్సినటువంటి ఒక ప్లేసెస్లో ఈ యొక్క బద్రీనాథ్ కూడా కంపల్సరీ. అదేవిధంగా ఈ యొక్క బద్రీనాథ్ అనేటువంటి ఈ యొక్క క్షేత్రం కానీ ఈ చార్ధామ్లో యమునోత్రి, గంగోత్రి, కేదార్, బద్రీ వెళ్ళాలంటే ఖచ్చితంగా మనం వెళ్ళవలసినటువంటి యొక్క పాయింట్ ఢిల్లీ నుంచి హరిద్వార్. ఆ పదంలోనే హర్ ద్వార్ అనే ఒక పదం ఉంది. సో ఆ యొక్క హరిద్వార్ అనేటువంటిది అన్ని ద్వారాలకు కనెక్టివిటీ కాబట్టి ఏ ద్వారంకి వెళ్ళాలన్నా హరిద్వార్ అనే సెంటర్ పాయింట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా చార్ధామ్ అనేటువంటి ఒక యాత్ర సంబంధించినటువంటి ఇది వినంగానే ప్రకృతి చేతిలో ఉన్నటువంటి యొక్క యాత్ర అమ్మ ఇదంతా కూడా. సో 6 మాసాలు దేవతల ద్వారా, 6 మాసాలు మానవుల ద్వారా పూజింపబడేటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క క్షేత్రాలు ఈ యొక్క కేదార్ అండ్ బద్రీ. సో మే నుండి మొదలుపెట్టి మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అనేటువంటి ఒక మంత్ వరకు మనకు దర్శనానికి అవకాశం ఇచ్చేటువంటి ఒక పరిస్థితి. ఆ తర్వాత మంచుతో కప్పబడి ఉండి ఆ సమయాల్లో దేవతలు ఆరాధిస్తారు వారిని వచ్చి అని చెప్పేటువంటి విశేషమైనటువంటి ఒక క్షేత్రాలు రెండు కూడా. కాబట్టి ఇవంతా కూడా కొండలు, లోయలు, కొండ ప్రాంతాలతో కూడినటువంటి యొక్క పరిసర ప్రాంతాల్లో యాత్ర సాగుతుంది. కాబట్టి వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము, వెళ్ళే డోలి, వచ్చే డోలి, నడుస్తూ వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, ఇంతటి నారో రోడ్స్లో వెళ్ళేటువంటి యాత్ర కాబట్టి మనం జాగ్రత్తగా ఎంత ప్లాన్గా వెళ్ళినప్పటికీ ప్రకృతి కూడా మనకు సహకరించాలి. కాబట్టి మనకు ఓపిక ఉన్నప్పుడే ఇటువంటి కష్టతరమైనటువంటి ఒక యాత్రలన్నీ కూడా చేస్తే, మన బాడీ సహకరించినప్పుడే, మనకు ఆరోగ్యం సహకరించినప్పుడే చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా కొద్దిగా కష్టం అనిపిస్తుంది, కానీ యాత్రను ప్రశాంతంగా చేసేటువంటి చాలా సౌకర్యాలు ఈ కాలంలో వచ్చాయి కాబట్టి లక్షణంగా చేయొచ్చమ్మా. అలానే భరత్ గారు, ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు కూడా ఉన్నాయి. అది కూడా మన చార్ధామ్ యాత్రతో కలిపి చేసేటువంటి వెసులుబాటు ఉంటుంది. కాబట్టి మీ మాటల్లో సరస్వతి పుష్కరాల యొక్క విశిష్టతను, అలానే ఇంక్లూడింగ్ ఈ చార్ధామ్ యాత్రలో చేస్తే కలిగేటువంటి పుణ్యప్రదాన్ని వివరించండి. అమ్మ, ఇప్పుడు చార్ధామ్ యాత్రలోనే బద్రీనాథ్ అనేటువంటి ఒక ప్లేస్ దగ్గరలో మానా విలేజ్ అనేటువంటిది ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో ఈ యొక్క మానా విలేజ్లోనే మనకు సరస్వతి అమ్మవారి యొక్క ఆవిర్భావము జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క సరస్వతి నది పుష్కర స్నానం కూడా ఈసారి చార్ధామ్లు చేయొచ్చు. అయితే మే 15 నుంచి మొదలు పెడితే 12 రోజుల పాటు మనకు ఈ యొక్క సరస్వతి నది యొక్క పుష్కరాలు జరుగుతుంది. కాబట్టి పుష్కరం అంటే 12 సంవత్సరాలకు ఒకసారి సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేటప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరం అనేటువంటి సంభవిస్తుంది. కాబట్టి ఈసారి సరస్వతి అమ్మవారి నది పుష్కరాలని చార్ధామ్లో లేదా 4 ధామ్లు ఆల్రెడీ చూస్తున్నాము, ఓపిక లేదన్నప్పుడు కనీసం 2 ధామ్స్, ఒకటి కేదార్ అండ్ బద్రీ మాత్రమే చూస్తూ ఈ యొక్క సరస్వతి నది పుణ్యస్నానం కూడా పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంటుందమ్మా. చార్ధామ్ యాత్ర అనేది ఎన్ని రోజులు పడుతుందండి చేయడానికి? అమ్మ, హైదరాబాద్ నుంచి హైదరాబాద్ లేదంటే మనం ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి హరిద్వార్ ద్వారా చేసేటువంటి యాత్ర కాబట్టి మనం ట్రైన్లో వెళ్ళి ఢిల్లీ వరకు, అక్కడ నుండి మనం బై రోడ్ వెళ్ళి రావాల్సినటువంటి యాత్రే కాబట్టి మనం బై ట్రైన్గా వెళ్తే ఆల్మోస్ట్ ఒక 16 రోజులు పట్టచ్చు. లేదు మనం అప్ అండ్ డౌన్ ఫ్లైట్స్ పెట్టుకోగలిగితే మనం ఆల్మోస్ట్ ఒక 13 డేస్లోనే పూర్తి చేయొచ్చు. ఇంకా కూడా టైం చాలా విలువైనటువంటిది, మాకు అంత టైం లేదు, 13-14 రోజులు మనం కేటాయించలేము, అదేవిధంగా మాకు ఓపిక కూడా ఉండదు పెద్దగా అనుకున్న వారికి కొద్దిగా డబ్బు ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే కూడా 4 ధామ్స్ హెలికాప్టర్ ద్వారా కూడా చేయొచ్చు. ఒక ధామ్ టు ఇంకో ధామ్, డెహ్రాడూన్లో మొదలై
హరిద్వార్ దగ్గర నుండి. అక్కడ ఫ్లై అవుతే వెంటనే యమునోత్రి ఫస్ట్, నెక్స్ట్ గంగోత్రి, నెక్స్ట్ కేదార్ అండ్ బద్రి. సో 4 రోజుల్లోనే యాత్ర అయిపోవచ్చు హెలికాప్టర్స్ ద్వారా చేస్తే. 4 ధామ్స్ బై హెలికాప్టర్. బై ట్రైన్ అయితేనేమో ఎక్కువ డేస్ పడుతుంది, ఫ్లైట్ అయితే కాస్త తక్కువగా మనం డేస్ క్లోజ్ చేసుకోవచ్చు. బట్ ఏదైనా సరే హరిద్వార్ టు హరిద్వార్ మనం కనీసం 9 days లేనిది 4 ధామ్స్ని పూర్తి చేయడం కష్టమమ్మా. ఓకే, అయితే సార్ మీరు చెప్పారు అంటే వయసు ఉన్నప్పుడే ఈ ధాములను దర్శించుకుంటే బెస్ట్ అని. అయితే ఏజ్ లిమిట్ ఏముంటుంది సార్ అసలు? అంటే చిన్నపిల్లల్ని తీసుకొని మనం వెళ్ళేటువంటి యాత్రగా దీన్ని చూడొచ్చు? అమ్మ సహజంగా ఈ యొక్క యాత్రలో ఒక కేదార్నాథ్ దగ్గర మాత్రమే లైట్గా హై ఆల్టిట్యూడ్ అనిపిస్తుంది తప్ప, కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవారు కొద్దిగా సఫర్ అవుతారు తప్ప, మిగతా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేటువంటిది ఇక్కడ ఇష్యూ కాదు. కానీ కొద్దిగా యమునోత్రి అండ్ కేదార్నాథ్ దగ్గర మాత్రం కాస్త ఒక 7 కిలోమీటర్లు యమునోత్రి దగ్గర, 17 కిలోమీటర్లు కేదార్నాథ్ దగ్గర ఖచ్చితంగా మనం మన శరీరానికి పని చెప్పాల్సి వస్తుంది. మనం గుర్రము డోలీ తీసుకున్నప్పటికీ కూడా కొద్దిగా నడవాల్సి వస్తుంది. సో ఓపిక లేనప్పుడు మాత్రం ఈ యాత్ర చేయకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే వెళ్ళి మనం ఇబ్బంది పడేటువంటిది ఇంకొకరి మీద ఆధారపడి చేసేటువంటి యాత్ర అయితే కాదు. ఖచ్చితంగా స్ట్రెయిన్ అయ్యేటువంటి యాత్ర అని చెప్పచ్చు ఖచ్చితంగా. కానీ కష్టతరమైనటువంటిదే, కానీ ఆ కష్టాన్ని అధిగమించేటువంటి యాత్రే. అసలు చేయలేము అనేటువంటిది ఎక్కితే కాదు, కానీ ఓపిక ఉన్నప్పుడు చేస్తేనే బెటర్. అట్ ద సేమ్ టైం ఎంత కూడా హిల్ ఏరియాస్లో వెళ్ళేటువంటిది కాబట్టి కాస్త ఓపిక ఉన్నప్పుడే యాత్ర చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం అమర్నాథ్కి 70 బిలో లాగా, కైలాష్ మానసరోవర్ యాత్రకి 70+ ఉంటే డాక్యుమెంటేషన్ ఛార్జెస్ లాగా ఈ యొక్క యాత్రకు ఎటువంటి యొక్క నియమాలు లేవు. 4 ధామ్ అనేటువంటిది ఎనీ ఏజ్ లిమిట్ వాళ్ళు వెళ్ళొచ్చు. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లవాళ్ళు 13, 14, 15, 16 అటువంటి వారికి ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. వారికి ఇంకా రెస్పిరేషన్ చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి ఏజ్ లిమిట్ ఎటువంటిది లేకుండా ఈ యాత్ర చేయొచ్చు. అయితే ఈ యాత్ర చేయాలనుకునేటువంటి వారు ముఖ్యంగా అక్కడ ఫుడ్ కి సంబంధించి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. మన సైడ్ ఇండియన్, అక్కడ నార్త్ సైడ్ డిషెస్ తినడానికి. సో మీ త్రూ ఎలాంటి ఏర్పాటు చేస్తారు సార్ ఫుడ్ కి సంబంధించి? అమ్మ మనం సౌత్ ఇండియన్స్ అందరం కూడా మనం సహజంగా నార్త్కి వెళ్తే ఈ ఆహారపు అలవాట్లు మనం అంతా కూడా కార్బోహైడ్రేట్స్ లాంటి రైస్ తినేటువంటి ఒక బాడీస్కి అలవాటు పడి, మనం నార్త్ వైపు వెళ్ళేటువంటి ఒక రోటీస్ లాంటివి మనం ఫుడ్కి మనం బాడీ అడ్జస్ట్ కాలేకపోవచ్చు. కాబట్టి సహజంగా ఈ ఏజ్డ్ వారు సహజంగా 50, 60 తర్వాత ఉన్నవారు ఎక్కువగా తీరిక ఉండి వారి యొక్క రెస్పాన్సిబిలిటీస్ అన్ని పూర్తి అయిన తర్వాత, బరువు బాధ్యతలన్నీ అయిపోయిన తర్వాత యాత్ర చేస్తుంటారు. కాబట్టి వారు తీసుకునే ఆహారం ఫుడ్ కొద్దిగానే, కానీ అది మన బాడీకి అనుకూలమైన ఫుడ్ లేకపోతే ఈ 13 days యాత్ర అనేటువంటిది కానీ ఇవన్నీ చేయడం వారి బాడీ స్టఫ్ అనిపిస్తుంది. కాబట్టి ఈ 4 ధామ్లోనే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ యాత్రలో కిచెన్ అనేటువంటిది ఒక యాత్రకి గుండెకాయ లాంటిదమ్మా. సో సెల్ఫ్ కిచెన్ లేనిది, మన సొంత ఫుడ్ లేనిది వీరందరూ యాత్ర ప్రశాంతంగా చేసి రావడం కష్టం అనిపిస్తుంది. సో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో ఏ టూర్ ప్యాకేజ్ ఇలా మనం ఒక ప్యాకేజ్ లాగా ప్లాన్ చేస్తున్నా కూడా ప్రతి దాంట్లో సెల్ఫ్ కిచెన్ ఏర్పాటు చేసి మన సౌత్ ఇండియన్ కిచెన్ టీంని పంపిస్తూ వారికి ప్రతి ప్లేస్లో కూడా ఈ హోటల్స్లో మనకు సపరేట్గా కిచెన్ ప్లేసెస్ ఇస్తారు. సో అక్కడే మన యొక్క తెలుగువారి వంటని వండి వీరికి సర్వ్ చేస్తూ ఆ చల్ల ప్రదేశాల్లో వేడివేడి ఆహారాన్ని మన యొక్క ఫుడ్ని మిస్ కాకుండా మనం అందించడం జరుగుతుందమ్మా. అయితే 4 ధామ్ యాత్ర చేయడానికి బెస్ట్ టైం అంటే ఏం చెప్తారు సార్? అమ్మ సహజంగా ఇందాక చెప్పినట్టుగా ఇదంతా కూడా 6 months మంచుతో కప్పబడినటువంటిది కాబట్టి మే మంత్లోనే మంచు అంతా కూడా కరిగిపోవడము, అదేవిధంగా బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ కూడా ఓపెన్ అవుతేనే 4 ధాములు యాత్ర చేయొచ్చు. ఎప్పుడు కూడా ఈ యొక్క యమునోత్రి గంగోత్రి రెండు కూడా ఎప్పుడు ఓపెన్ అయినటువంటి ప్లేసెసే, కానీ కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ మాత్రం ఖచ్చితంగా మనకు మే తర్వాత నుండి అక్టోబర్ వరకు 6 months సీజనల్ టూర్ కాబట్టి ఈ యొక్క మే నుండి అక్టోబర్ వరకు పెట్టుకోవచ్చు. కానీ లైట్గా జూలై ఆగస్ట్ మధ్యలో కొద్ది వర్షాకాలం కాబట్టి అటువంటి సమయంలో ల్యాండ్ స్లైడ్ సైడ్ అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కాస్త చూసుకొని జాగ్రత్తగా యాత్ర చేయడం మంచిదమ్మా. అయితే భరత్ గారు మా కోసం ఈ 4 ధామ్ యాత్రను ఒక మ్యాప్ ద్వారా మాకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? షూర్ అమ్మా, తప్పకుండా. ఈ యాత్ర 4 ధామ్ అనేటువంటిది లేదంటే దోధామ్ ఈ రెండు కూడా ఎలా ప్లాన్ చేసుకోవచ్చు? సహజంగా ఒక ట్రావెల్ ఆపరేటర్తో కాకుండా చాలామంది వారు సొంతంగా వెళ్ళాలంటే కూడా మనం చెప్పేటువంటి ఈ యొక్క నియమ నిబంధనలు, ఆ రూట్ మ్యాప్ అనేటువంటిది వారికి హెల్ప్ అవుతుంది. కాబట్టి సో అటువంటి యాత్ర చేసేటువంటి వారికి ఒక యూజ్ అయ్యేటువంటి ఒక విధంగా మనం ఒక మ్యాప్ రూపంలో 4 ధామ్ని మనం చూపించే ప్రయత్నం చేద్దామమ్మా. చార్ధామ్ యాత్ర ఆ పేరులోనే 4 ధాములు అనేది మనకు అర్థమవుతుంది.
చార్ధామ్ అనగానే మనకి యమునోత్రి, గంగోత్రి, కేదార్ అండ్ బద్రీనాథ్. దీంట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్గా వెళ్ళేటువంటి యాత్ర అని గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే యమునోత్రి దర్శనం చేసుకొని గంగోత్రి వెళ్ళరు, కేదార్నాథ్ దర్శనం కాంది బద్రీనాథ్కి వెళ్ళేటువంటి ఆప్షన్ కూడా లేదు. కొన్నిసార్లు అవకాశాన్ని బట్టి మనం బద్రీ టు కేదార్, గంగోత్రి టు యమునోత్రి వద్దాం అనుకుంటే అది రివర్స్ యాత్ర అయిపోతుంది. కాబట్టి ఒక క్లాక్ వైజ్ యాత్రగానే మనం యమునోత్రి, గంగోత్రి, కేదార్ అండ్ బద్రీధామ్స్ చూసుకుంటాం మనం. ఇప్పుడు ఒకసారి చార్ధామ్ అనేటువంటి ఒక విషయానికి వచ్చినప్పుడు అన్ని సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు చేసుకున్నా సరే మనం చేసేటువంటి యాత్ర అంతా కూడా ప్రకృతి చేతిలో ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఇదంతా కూడా హిల్ ఏరియాస్లో, కొండల్లో, గుట్టల్లో తిరిగేటువంటి ఒక యాత్ర కాబట్టి మన అకామిడేషన్ ఒక 2-3 కిలోమీటర్ల దూరంలో ఉండొచ్చు. కానీ హిల్ ఏరియాస్లో ట్రాఫిక్ జామ్ వల్ల, ల్యాండ్ స్లైడ్స్ వలనో మనం హవర్స్ టుగెదర్ కూడా మనం వెయిట్ చేసి మనం ఆ పాయింట్కి వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈశ్వరుడు అనుగ్రహం వల్ల, అదేవిధంగా సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివిటీతో చేసేటువంటి ఒక యాత్ర అని చెప్పచ్చు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర అనేటువంటి ఈ యొక్క యాత్రని ఎలా చేయాలి, ఈవెన్ ఒక ట్రావెల్ ఏజెంట్తో కాకుండా మీ సొంతంగా మనం యాత్ర చేయాలనుకుని సంకల్పించినా కూడా ఈ యొక్క మ్యాప్ ద్వారా మీకు చేసేటువంటి యొక్క ఆ నాలెడ్జ్ షేరింగ్ అనేటువంటి మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఒకసారి ఈ యొక్క మ్యాప్ ద్వారా వెళ్తే మనం ఈజీగా చార్ధామ్ యాత్ర పూర్తి చేసుకుని రావచ్చు. అదేవిధంగా ఈసారి సరస్వతి అమ్మవారి నది పుష్కరాలు కూడా వచ్చి ఉన్నాయి కాబట్టి ఈ చార్ధామ్ యాత్రలో మనం సరస్వతి నది యొక్క పుష్కరాలను కూడా పూర్తి చేసి పుణ్యస్నానాన్ని కూడా ఆచరించి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఒకసారి ఈ మ్యాప్ను గమనిస్తున్నాం. మనం ఇండియాలో హైదరాబాదే కాకుండా ఏ ప్లేస్ నుంచి అయినా సరే చార్ధామ్కి సెంటర్ ప్లేస్ ఏంటి అంటే ఢిల్లీ అని పెట్టుకోవచ్చు. ఢిల్లీ వరకు మనం ట్రైన్లో వెళ్ళినా, ఫ్లైట్లో వెళ్ళినా, ఎలా వెళ్ళినా సరే ఢిల్లీ నుండి మనం ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి ఒక పాయింట్ ఏంటి, మొట్టమొదటి డే హరిద్వార్. ఈ పేరులోనే హర్ ద్వార్ అనేటువంటి ఒక పదం ఉంది. అన్ని ద్వారాలకి ఇదే మెయిన్ సెంటర్ పాయింట్ అని దాని అర్థమట. ఒకప్పుడు ఇది హర్ ద్వార్, ఇప్పుడు కాస్త వాడుక భాషలో అది హరిద్వార్గా మారిపోయిందట. సో ఈ హరిద్వార్ దగ్గరికి వచ్చిన తర్వాత డే 1 ఇక్కడ మనం స్టే చేస్తాం. మనం ఢిల్లీ నుంచి మనం బై రోడ్ హరిద్వార్కి వెళ్తే 210 కిలోమీటర్స్ మాత్రమే. మనం ఆ డే కూడా కవర్ చేయాలనుకుంటే ఈ డ్రైవింగ్ డిస్టెన్స్ కూడా లేకుండా ఉండాలి అంటే మనం హరిద్వార్ దగ్గరలో ఒక 17 కిలోమీటర్స్ దూరంలోనే డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఉంది. కానీ అది డైరెక్ట్ ఫ్లైట్స్ అంటూ మనకు ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఢిల్లీలో లే ఓవర్ అయ్యి తిరిగి మన డెహ్రాడూన్ వెళ్ళిపోతాం. అట్ ద సేమ్ టైం చిన్న ఎయిర్పోర్ట్, మనకు కాస్టింగ్ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి ఢిల్లీ పెట్టుకోగలిగితే ఈజీగా ఉంటుందని చెప్పచ్చు. సో ఇక్కడ హరిద్వార్ వెళ్ళి డే 1 స్టే చేసిన తర్వాత డే 2 హరిద్వార్లో లోకల్ సైట్ సీయింగ్స్లో ఒకటి హరికపుట్లో గంగా హారతి అండ్ రోప్ వేలో వెళ్ళి మనం చూసేటువంటి ఒక మానసాదేవి అండ్ నడుచుకుంటూ వెళ్ళి కొండపైన ట్రెక్ చేసి చాముండాదేవి, ఈ 3 కంపల్సరీ చూడవలసినటువంటి యొక్క హరిద్వార్లో లోకల్ సైట్ సీయింగ్స్ అని పూర్తి చేసుకుని అక్కడ నుండి మన యొక్క చార్ధామ్ యాత్ర మొదలవుతుంది. డే 1 మనం చార్ధామ్ యాత్రలో ఫస్ట్ మనం యమునోత్రి వెళ్ళేటప్పుడు మనం ఆల్మోస్ట్ బార్కోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళి మనం నైట్ హాల్ట్ చేస్తున్నాం. డే 3 నైట్ హాల్ట్. డే 4 మనం ఈ బార్కోట్ అనేటువంటి ప్లేస్ నుంచి 32 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మనం ఒక బస్ పాయింట్ దగ్గరికి వచ్చిన తర్వాత యమునోత్రికి వెళ్ళడానికి మనం 7 కిలోమీటర్స్ మనం ఖచ్చితంగా బై వాక్ అన్న వెళ్ళాలి, లేదంటే గుర్రమైనా సరే తీసుకోవాలి, లేదంటే నలుగురు మోసేటువంటి డోలీ మీద అయినా సరే మనం ఆధారపడాల్సి వస్తుంది. ఇక్కడ కూడా హెలికాప్టర్ ఫెసిలిటీ లేదు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈ యమునోత్రికి ఆ 7 కిలోమీటర్స్ అనేటువంటి ట్రెక్ అయిన తర్వాత యమునోత్రి అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి మరి మనం ఈ బస్ పాయింట్కి వచ్చేసి తర్వాత మళ్ళీ మనం రావాల్సిన నైట్ స్టేయింగ్ పాయింట్ అంతా కూడా బార్కోట్ అనే పాయింట్లో పెట్టుకోవాలి. సో బార్కోట్లో డే 3 అండ్ డే 4 నైట్ హాల్ట్ పూర్తి చేసుకొని అక్కడ నుండి 82 కిలోమీటర్లు 82 కిలోమీటర్స్ మనం బై రోడ్ ఉత్తర కాశీ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోయాం. సో ఉత్తర కాశీ అనేటువంటి ఒక ప్లేస్ కూడా చాలా విశేషమైనటువంటి ఒక ఈశ్వరుడి ఆలయంతో పాటు చాలా చారిత్రాత్మక ప్లేస్ అని దర్శనం చేసుకుంటాం. సో ఉత్తర కాశీ పాయింట్కి వెళ్ళి మనం డే 5 నైట్ హాల్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ ఒక 90 కిలోమీటర్స్ గంగోత్రి అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం. గంగోత్రిలో ఎక్కడ పెద్ద నడిచినటువంటి అవసరం పడదు. గంగోత్రి వరకు మనకు బస్సు వెళ్తుంది, పెద్దగా ఇక్కడ గుర్రం డోలి లాంటి అవసరం అయితే పడదు. సో గంగోత్రి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడ నుంచి బ్యాక్ మళ్ళీ మనం ఉత్తర కాశీ వచ్చి డే 6 కూడా నైట్ హాల్ట్ చేసి డే 7 190 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి బై రోడ్ గుప్త కాశీ అనే ఒక ప్లేస్కి వస్తాం. ఇక్కడ మనం గమనిస్తే గుప్త కాశీ అంటే ఈశ్వరుడు పంచపాండవులకి దొరకకుండా తను అంతర్ధానం అయిపోవాలని ప్లాన్ చేసినప్పుడు తుంగనాథులో చేతులు, అదేవిధంగా కేదార్నాథ్లో శిరస్సు,
నేపాల్లో డోలేశ్వర్ మహాదేవ్ దగ్గర స్వామివారి మోపురం, ఇలా డిఫరెంట్ పార్ట్స్ అంతా కూడా మునిగిపోయినటువంటి ఒక ప్రదేశం ఏది చెప్తున్నారో, అసలు ఈశ్వరుడు పంచపాండవులు కనపడకుండా గుప్తమైనటువంటి ఒక ప్రదేశమే ఈ గుప్త కాశీ అంటున్నారు. సో ఇక్కడ కూడా చాలా విశేషమైనటువంటి దర్శనీయమైనటువంటి ఒక క్షేత్రాలు ఉన్నాయి. డే 7 నైట్ మనం నైట్ హాల్ చేస్తున్నాం. సో డే 8 మనం ఇక్కడ నుండి సోన్ ప్రయాగ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోయి, సోన్ ప్రయాగ్ నుంచి మనం పాఠా లేదా షేర్సీ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి స్టే చేస్తాం. ఈ యొక్క సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్లేస్ దగ్గర నుండి షేర్సీ అండ్ పాఠా అనేటువంటి ఒక ప్లేస్ దగ్గర మనం కేదార్నాథ్కి బేస్ క్యాంప్గా చెప్తాం. మనం ఇక్కడ నుండి బయలుదేరి హెలికాప్టర్స్లో మాత్రమే వెళ్ళాలి అని అనుకుంటే ఒక్కొక్కసారి హెలికాప్టర్స్ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల ఫ్లై కాకపోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకవేళ ఫ్లైట్ టికెట్స్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా హెలికాప్టర్ టికెట్స్ కోసం ప్లాన్ చేద్దాం అనుకుంటే అటువంటి ఆప్షన్స్ ఉండవు. నెంబర్ 3, ఒక్కోసారి హెలికాప్టర్ టికెట్స్ అనేటువంటి కూడా ఇప్పుడంతా కూడా ఒక బుకింగ్ యాప్ పెట్టి దాంట్లో ఒక కంప్యూటర్ ఐపీ మీద ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. సో మాలాంటి ఏజెంట్స్ ఎవరైనా సరే మేము ఎక్కువ రేట్లో మీకు మీ చార్ధామ్ సంబంధించినటువంటి కేదార్నాథ్ సంబంధించిన హెలికాప్టర్ బుక్ చేస్తాము అని అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా ఇబ్బంది అయ్యేటువంటి అవకాశాలు కూడా ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి మీరు 3 months ముందే మీ యొక్క ఐపీ అడ్రస్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకొని మనమే హెలికాప్టర్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అప్ అండ్ డౌన్ ఫ్రమ్ షేర్సీ టు కేదార్నాథ్, లేదంటే కేదార్నాథ్ నుండి పాఠా అనేటువంటి ప్లేస్కి. సో ఇక్కడ నుండి మనం బయలుదేరి కేదార్నాథ్కి ఆల్మోస్ట్ మనం 17 కిలోమీటర్స్ 17 కిలోమీటర్ మనం బై ట్రెక్ నడుచుకుంటూ వెళ్ళాలి. అసలు చెప్పాలి అంటే ఒకవైపు కొండలు లోయలు ఉన్నప్పటికీ కూడా అంత కష్టతరమైనటువంటి ఒక వాకింగ్ అయితే కాదు, కానీ కొద్దిగా ఓపిక సహనం ఉండాలి. లైట్గా హై ఆల్టిట్యూడ్ లాంటి వాతావరణాలు కూడా గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఇక్కడ. సో ఒక్కోసారి జనాల యొక్క రద్దీ ఎక్కువైనప్పుడు, లైట్గా వర్షాకాలంలో మనం యాత్ర చేసేటప్పుడు కూడా కాస్త జాగ్రత్త వహించవలసి వస్తుంది. సో గుర్రం కానీ లేదంటే డోరీ కూడా తీసుకొని మనం కేదార్నాథ్కి 17 కిలోమీటర్స్ వెళ్ళచ్చు. ఈ కేదార్నాథ్ 17 కిలోమీటర్స్ వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఒక 100 మెట్లు మాత్రం ఎక్కితే చాలా విశాలంగా ప్రశాంతంగా ఉన్నటువంటి యొక్క కేదార్నాథ్ మందిరం దర్శనం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళగానే మనిషికి ఒక తెలియని ఒక ఆనంద బాష్పాలు అనేటువంటిది ఖచ్చితంగా వస్తాయని చెప్పచ్చు. చుట్టంతా మంచు కొండలు, ఆ మంచు కొండల మధ్యలో కేదారేశ్వరి జ్యోతిర్లింగ దర్శనాన్ని మనం చేసుకొని తిరిగి మనం అక్కడ నుండి బయలుదేరి ఒక నైట్ కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు. కాస్త కూల్ ప్లేస్ ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకొని నైట్ స్టే కూడా అక్కడ చేసుకొని, అవకాశం ఉండి మనం గుర్రం ద్వారా వెళ్తే లేదా డోలీ ద్వారా వెళ్తే సేమ్ డేనే రావాల్సి వస్తుంది. కాబట్టి కేదార్ నుండి మళ్ళీ మనం 17 కిలోమీటర్స్ ట్రెక్ బ్యాక్ చేసి మళ్ళీ మనం సోన్ ప్రయాగ్ లేదంటే పాఠా అనేటువంటి ఒక ప్లేస్కి వచ్చేసి అక్కడ నుండి తిరిగి మళ్ళీ మనం నైట్ హాల్ట్ ఇక్కడ చేసుకొని మళ్ళీ డే 9 మనం గుప్త కాశీ వచ్చి స్టే చేస్తాం. సో ఇక్కడ నుండి గుప్త కాశీ అనేటువంటి ప్లేస్ నుండి మళ్ళీ మనం రుద్రప్రయాగ్ అనేటువంటి ప్లేస్కి మళ్ళీ మనం డే 10 44 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి ఈ రుద్రప్రయాగ్ నుండి మళ్ళీ మనం 112 కిలోమీటర్స్ మనం జోషిమఠ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి మనం సేమ్ డే బద్రీనారాయణ దర్శనం చేసుకుని బద్రీనాథ్లో తిరిగి మళ్ళీ మనం బ్యాక్ జోషిమఠ్ వచ్చేస్తున్నాం. ఇప్పుడు బాగా గమనిస్తే మనకు సరస్వతి అమ్మవారి పుష్కరాలు అనేటువంటివి మన పుష్కర స్నానం కోసం ఈ చార్ధామ్లోనే ప్లాన్ చేయాలి అనుకుంటే మనకు ఈ బద్రీనాథ్ దగ్గర నుంచి మొదలు పెడితే జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే మానా విలేజ్ అనేటువంటి ఒక విలేజ్లో మనకు సరస్వతి అమ్మవారి యొక్క ఉద్భవం జరుగుతుంది కాబట్టి, ఆవిర్భావం జరుగుతుంది కాబట్టి బద్రీనాథ్ దగ్గర నుండి ఆ అమ్మవారి యొక్క పుష్కర స్నానం కూడా చేసి సరస్వతి నదిలో మనం స్నానం కూడా చేసి తిరిగి జోషిమఠ్ వచ్చేసి జోషిమఠ్ నుండి మళ్ళీ రుద్రప్రయాగ్ వచ్చేసి అక్కడ నుండి మనం పిపల్ కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి డే 10 వచ్చి స్టే చేసాం. ఇప్పుడు సరస్వతి అమ్మవారి నది పుష్కర స్నానం కూడా ప్లాన్ చేసేటట్టుగా ఉంటే ఒక డే ఎక్స్ట్రాగా పెట్టుకుంటే కూడా బెటర్గా ఫీల్ అవ్వచ్చు. సో ఆల్మోస్ట్ డే 10 ఆర్ డే 11 మనం పిపల్ కోట్ వచ్చేస్తాం. అక్కడ నుండి డైరెక్ట్గా బయలుదేరి మనం 215 కాస్త రోడ్ చాలా ప్రశాంతంగానే ఉంటుంది, రిషికేష్కి వచ్చేస్తాం. మనం ఈ రిషికేష్ వచ్చే కంటే ముందే ఖచ్చితంగా అందరూ మర్చిపోకుండా అద్భుతమైనటువంటి ఒక దేవాలయం ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. దారాదేవి టెంపుల్ అని ఒక అమ్మవారి దేవాలయం ఉంటుంది. రిజర్వాయర్ మధ్యలో పిల్లర్స్తో అమ్మవారి యొక్క టెంపుల్ కట్టి ఉంటారు. సో అమ్మవారి యొక్క చరిత్ర చాలా విశేషమైనటువంటిది, ఒక 10-15 నిమిషాల హిస్టరీ ఉంది. సో సమయాభావాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క హిస్టరీ మనం ఇప్పుడు చెప్పట్లేదు, కానీ దారాదేవి సంబంధించిన దేవాలయం ఖచ్చితంగా దర్శనం చేసుకుని అక్కడ నుండి రిషికేష్ వచ్చేస్తాం. రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అనేటువంటి 2 పెద్ద బ్రిడ్జెస్ ఉంటాయి. జస్ట్ అవి చూసేసుకొని వెంటనే మళ్ళీ హరిద్వార్ వచ్చేస్తాం. రిషికేష్ అనేటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఆ రిషికేష్ పాయింట్ అంతా కూడా ఎంతోమంది ఫారినర్స్,
మెడిటేషన్ చేసేవాళ్ళు, సాధనా కేంద్రాలు, ఇటువంటివి చాలా అద్భుతంగా మనం రిషికేశ్లో చూడొచ్చు. సో రిషికేశ్ నుంచి వెంటనే హరిద్వార్ వచ్చేసి, హరిద్వార్ నుండి మళ్ళీ డెహ్రాడూన్ బ్యాక్ ఫ్లై అయ్యే వాళ్ళు నెక్స్ట్ డే ఫ్లై అవ్వచ్చు, లేదా హరిద్వార్ నుండి తిరిగి మళ్ళీ ఢిల్లీ వచ్చేసేయచ్చు, ఢిల్లీ నుండి మళ్ళీ హైదరాబాద్ వచ్చేయచ్చు. ఇదంతా కూడా ఆల్మోస్ట్ ఒక 13 to 14 days టూర్ అంతా కూడా గమనించాలి. కానీ కొంతమందికి మాకు చార్ధామ్ చేసే ఓపిక లేదు, కేవలం దోధామ్ మాత్రమే చేస్తామని కూడా యాత్రని ప్లాన్ చేసుకుంటారు. అటువంటి వారు ఢిల్లీ, అక్కడ నుండి హరిద్వార్ నుంచి మొదలుపెట్టి వెంటనే రిషికేశ్ నుండి పిపల్కోట అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి కేవలం కేదార్ అండ్ బద్రీ మాత్రమే దర్శనం చేసుకుని యమునోత్రి, గంగోత్రిని స్కిప్ చేయొచ్చు కూడా. ఓపిక ఉంటే 4 ధాములు చేయొచ్చు, ఓపిక లేకపోతే 2 ధాములు చేయొచ్చు. ఈ 2 ధామ్స్ ఒకసారి గమనిస్తే, ఒకటి కేదార్ ధామ్, రెండోది బద్రీనాథ్. మనం కేదార్నాథ్ 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం. అదేవిధంగా బద్రీనారాయణ దర్శనం చేసుకుంటే 108 దివ్య దేశాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి వాటిల్లో శ్రీరంగం, బద్రీనాథ్, నేపాల్ ముక్తినాథ్, అదేవిధంగా తిరుమల, ఇటువంటివి లెక్క వేస్తే ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సినటువంటి 8 దివ్య దేశాల్లో ఈ యొక్క బద్రీనాథ్ కూడా చాలా విశేషమైనటువంటిది అని చెప్పచ్చు. సో ఈ యొక్క బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్ దోధామ్ కూడా చేయొచ్చు. ఇప్పుడు పుష్కరాలకు సంబంధించి ఎవరైనా సరే ఈ 4 ధాములు కాకుండా కేవలం హరిద్వార్ వరకు వెళ్ళి అక్కడ నుండి మనం పిపల్కోట్, రుద్రప్రయాగ్ నుంచి మొదలు పెడితే మనం బద్రీనాథ్ వరకు వెళ్ళిపోయి జస్ట్ మానావెలిలో స్నానం చేసి 4 to 5 daysలోనే ఈ సరస్వతి నది యొక్క పుష్కరాలను కూడా పూర్తి చేసుకొని రావచ్చు. సో దీనికంతా కూడా ఎన్ని అరేంజ్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా హిల్ ఏరియాస్లో మనం ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మన యొక్క సమయంతో పాటు భగవంతుని అనుగ్రహం కూడా తోడై శక్తి ఉండి ఓపిక ఉన్నవారు మాత్రమే ఈ యొక్క చార్ధామ్ యాత్ర ప్లాన్ చేసుకోవడం బెటర్. అక్కడ మన సొంత శరీరం మనకు సహకరించకపోతే మనం ఇంకొకరి మీద ఆధారపడి చేసేటువంటి ఒక యాత్ర చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ కాదు అని దృష్టిలో పెట్టుకోవాలి. మన యొక్క పొటెన్షియాలిటీ, మన యొక్క శక్తి మనకు సహకరిస్తేనే మనం చార్ధామ్ యాత్రకి వెళ్ళి సక్సెస్ఫుల్గా తిరిగి రావచ్చు. ముందుగానే యాత్రా పర్చేస్ కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా కూడా 3 to 4 months ముందు బిఫోర్గా ప్లాన్ చేసుకొని మనం ప్రశాంతంగా ఈ యొక్క చార్ధామ్ లేదంటే దోధామ్ యాత్రని పూర్తి చేసుకొని మన గమ్యస్థానానికి వచ్చేయచ్చు. సో భరత్ గారు చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నిజంగా అంటే మీరు చెప్పినటువంటి ఆ గైడెన్స్ ఇప్పుడు చార్ధామ్ యాత్ర చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. సో ఈ యాత్ర చేయడానికి ఫైనల్గా అసలు బడ్జెట్ ఎంత అవుతుందంటారు? సుమారుగా మనం చూస్ చేసుకున్నటువంటి యొక్క ఫెసిలిటీస్ని బట్టి ట్రైన్ ప్యాకేజీ అవుతేనేమో సహజంగా కాస్త తక్కువ అవుతుంది, ఫ్లైట్స్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది. సో ట్రైన్ ప్యాకేజ్ ద్వారా మనం కొద్ది ఫెసిలిటీస్ని కస్టమైజ్ చేసుకొని వెళ్ళగలిగితే సుమారుగా ఒక 50-60 వేలు అయిపోవచ్చు. మనం ఫ్లైట్స్ అవి తీసుకొని కేదార్నాథ్ దగ్గర హెలికాప్టర్స్ అవన్నీ కూడా వాడితే సుమారుగా ఇది కాస్త ఇంకొద్దిగా పెరిగి ఒక 70 నుంచి 80 వేల్లో పూర్తి అయిపోవచ్చు. అండ్ ఇందాక చెప్పినట్టుగా 4 ధాములు యమునోత్రి, గంగోత్రి, కేదార్ అండ్ బద్రీ 4 ధామ్స్ బై హెలికాప్టర్ మనం చేయగలిగితే సుమారుగా అది కాస్త మనకి ఇంకొద్దిగా పెరిగి ఆల్మోస్ట్ ఒక 2-2.5 lakhs మధ్యలో కూడా అవ్వచ్చు. సో మనం ఎలా చూస్ చేసుకుంటే దాన్ని బట్టి మనకు ఆ అమౌంట్స్ ఉంటాయమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి భరత్ గారు. నమస్తే అమ్మా. ఇది వాళ్ళ ట్రావెల్ ప్లస్. చూస్తూనే ఉండండి 10 TV.